ఆకుకూరలంటే చాలా మందికి పప్పులో వేయడం మాత్రమే తెలుసు. ఇంకొంతమంది అయితే ఆకుకూరలు అసలు తిననే తినరు. ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఎన్నో పోషక విలువలున్న మెంతికూర అయితే ఇంకా మంచిది. మెంతికూర పప్పులో వేయడం మాత్రమే తెలుసు. కానీ ఈ విధంగా కూర ట్రై చేస్తే చాలా బాగుంటుంది. మరి ఎలాగో చూసేద్దామా? ముందుగా నేనిక్కడ 3 కట్టల మెంతికూర తీసుకున్నాను. ఈ మెంతికూర మొక్క మెంతికూర అంటారు కదా, అది తీసుకున్నాను. ఇది కొంచెం ముదిరినదైతే వేరే రకంగా ఉంటుంది. ఇదైతే లేతదండి, మొక్క మెంతికూర అంటారు కదా, అదైతే తీసుకున్నాను. దీనిని చక్కగా శుభ్రంగా కాడలైతే కట్ చేసేసాను. ఇవి చాలా చిన్న చిన్న కట్టలుగా వస్తాయండి. 3 కట్టలు అయితే తీసుకున్నాను. బాగుంటుంది ఈ మెంతికూర. ఇది పప్పులో వేసుకున్నా అలాగే కూరగా వండుకున్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి కట్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అన్నమాట. చిన్న కట్టలుగా ఉంటాయి కదా, వాటికి రబ్బర్ బ్యాండ్ వేసి అమ్ముతారు. మనకి వేర్లు ఉంటాయి కదా, ఆ వేర్లు అయితే కట్ చేసేసి దీనిని శుభ్రంగా ఇసుక అనేది లేకుండా కడుక్కోవాలి. ఆ తర్వాత మీడియంగా ఉండే ఉల్లిపాయలు 2 అయితే తీసుకున్నాను. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఆ తర్వాత చిన్న చిన్న టమాటాలు ఒక 3 అయితే తీసుకుని ఇలా ముక్కలు కట్ చేసుకున్నాను. 2 పచ్చిమిర్చిని చీలికలుగా చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ అంటించేసుకుని బాండి పెట్టేసుకుని దాంట్లో సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. మనం కూర చేసుకుంటున్నాం కాబట్టి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ కాదు, అలా అని తక్కువ కాదు, కొంచెం మీడియంగా పడుతుంది. అంటే నేను ఇక్కడ 3 స్పూన్లు అయితే వేసాను. ఆ తర్వాత పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు వేసేసి ఈ విధంగా పోపు అయితే వేయించేసుకుంటున్నాను. ఈ కూర చాలా బాగుంటుందండి. అన్నంలోకి, రోటీలోకి, దేంట్లోకైనా సరే చాలా బాగుంటుంది. ఆ తర్వాత వెల్లుల్లిపాయలు అలాగే ఎండుమిర్చి కొంచెం కరివేపాకు ఇందులో వేసేసుకుంటున్నాను. వెల్లుల్లిపాయలు ఇలాంటి కూరల్లోకి ఎక్కువగా వేసుకోవాలి. మెంతి కూర ఆరోగ్యానికి చాలా మంచిదండి. షుగర్ ఉన్న వాళ్ళకైతే ఇంకా వరం అని చెప్పొచ్చు. ఎందుకంటే మెంతులు తీసుకోవడం వల్ల షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది కదా, కాబట్టి మనకి పోపులో వేసేవైనా ఆకుకూరలైనా ఏవైనా కానీ ఆరోగ్యానికి మంచిదేనండి. వెల్లుల్లి ఉంది కదా, వెల్లుల్లి కొవ్వు కరగడానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా వంటల్లో కొంచెం వెల్లుల్లిపాయలు ఎక్కువగా వేసుకున్నట్లయితే చాలా ఆరోగ్యానికి మంచిది. ఆ తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా ఇందులో వేసేసుకుని ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చిన్న మంట మీద ఉల్లిపాయల్ని మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. మనం తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి త్వరగానే వేగిపోతాయి, ఎక్కువ టైం అయితే తీసుకోదు. ఈ విధంగా ఉల్లిపాయల్ని అలాగే పచ్చిమిర్చిని వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి చిన్న మంట మీద 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇదిగోండి 2 నిమిషాల తర్వాత ఇలా అయితే మగ్గింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకోవడం వల్ల అడుగంటకుండా ఉంటుంది. అలాగే ఉల్లిపాయలు అన్నీ కూడా సమానంగా వేగుతాయి. ఈ విధంగా వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అయితే వేసుకోవాలి. టమాటాలు ఎక్కువగా వేసుకోవడం వల్ల ఈ మెంతి కూరలో చిరు చేదు అనేది ఉంటుందని చెప్పాను కదా, ఆ చేదైతే అస్సలు తెలియదు. కూర కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఏ ఆకుకూర అయినా కానీ ఈ విధంగా టమాటా వేసి కర్రీ చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. కానీ పాలకూరలో మాత్రం టమాటా అనేది వేయకూడదండి. ఎందుకంటే కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళకి అది అంత మంచిది కాదు కాబట్టి. ఇదిగోండి ఇప్పుడు మెంతికూర ఉంది కదా, దీనిని కట్ చేసుకుందాము. ఇలా సన్నగా చక్కగా కట్ చేసేసుకున్నాను. ఇది ఆకులుగా కూడా వేసేసుకోవచ్చు, కానీ తినేటప్పుడు అవి పొడవుగా ఉండడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి చక్కగా సన్నగా అయితే తురిమేసి పక్కన పెట్టేశాను. ఆ తర్వాత మనం టమాటాలు వేసాం కదా, ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. టమాటా అయితే త్వరగానే మగ్గిపోతుందండి. ఈ విధంగా గరిటెతో మెదిపితే చక్కగా మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మెంతాకు కూడా అందులో వేసేసుకుందాము. నిమిషాల్లో మగ్గిపోతుందండి. ఎందుకంటే ఇది ముదిరింది కాదు కదా, లేతగా ఆకు కాబట్టి చక్కగా నిమిషాల్లోనే మగ్గిపోతుంది. ఇప్పుడు ఈ మెంతాకంతా వేసేసి ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకోవాలి. ఇది చిన్న మంట మీద పెట్టేసి 2 నిమిషాలు మగ్గిస్తే మెంతాకులో ఉండే వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఆ వచ్చిన వాటర్ అంతా కూడా ఎగిరిపోయే వరకు దీనిని చక్కగా మగ్గించుకోవాలి. ఆ తర్వాత మాత్రమే ఉప్పు, కారం వేసుకోవాలండి. ఎందుకంటే మనం వాటర్ ఉండగా వేసేస్తే కూర అంతా రుచిగా ఉండదు. చికెన్లో అయినా, నాన్ వెజ్లో అయినా, అలాగే వెజిటేరియన్ అంటే కూరగాయల్లో అయినా కానీ నీరు అనేది మొత్తం ఇంకిపోయిన తర్వాత మాత్రమే ఉప్పు, కారం, పసుపు అనేది వేసుకోవాలి. నేను ఇక్కడ సాల్ట్ మాత్రం ముందే వేస్తున్నాను. ఎందుకంటే ఇందులోంచి నీరు అనేది బయటకు వస్తుంది కాబట్టి. ఉప్పు మనం మగ్గించేటప్పుడు ముందుగానే వేసేసుకుంటాం కదా, అలాగే ఉప్పు అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు దీనిని మూత పెట్టేసి చక్కగా దగ్గరగా అయ్యే వరకు మగ్గించుకోవాలి. చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అలాగే చాలా టేస్టీగా ఉంటుంది ఈ మెంతాకు టమాటా.
ఇప్పుడు మూత అయితే పెట్టేసి మధ్యలో ఒకసారి చూద్దాము. ఇదిగోండి చూసారు కదా, అసలు ఎక్కువ టైం అనేది పట్టలేదండి. నాకు 3 నిమిషాలు పట్టింది ఈ మెంతాకంతా కూడా ఇలా మగ్గడానికి. వాటర్ అంతా కూడా రావడం, అదంతా ఎగిరిపోవడం కూడా జరిగింది. చూసారు కదా, చాలా సింపుల్గా అయిపోతుందండి. మనకి ఎటువంటి హడావిడి లేకుండా ఆడుతూ పాడుతూ సింపుల్గా ఈ మెంతాకు టమాటా కర్రీ చేసేసుకోవచ్చు. ఎగురుగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది రైస్లో కూడా అదిరిపోతుందండి. కొంచెం కూర కలుపుకుంటే చాలు, గిన్నెడు అన్నం కలుస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా మగ్గిపోయింది కదా, ఇప్పుడు నేను ఇక్కడ పావు స్పూన్ పసుపు అలాగే 2 స్పూన్ల కారం అయితే వేసాను. కారం మీ రుచికి సరిపడా వేసుకోండి. మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి నేను కొంచెం కారం అయితే ఎక్కువగానే వేసాను. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత కొంచెం అయితే వాటర్ వేసుకోవాలి. అలా వాటర్ వేసుకుంటే ఈ టమాటా మెంతి కూర చక్కగా మగ్గి కూర అనేది రుచిగా తయారవుతుంది. చూసారు కదా, ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసాం కదా, ఇప్పుడైతే కొంచెం మగ్గనిద్దాము. ఎందుకంటే కారం వేసిన వెంటనే వాటర్ అనేవి వేయకూడదు. ఎందుకంటే ఇది కారం వేయగానే 2 నిమిషాలు మగ్గించినట్లయితే కూర అనేది మంచి రంగు వస్తుందండి. ఇప్పుడు 2 నిమిషాల పాటు మగ్గించాం కదా, ఇప్పుడు ఇందులో వాటర్ అయితే వేసుకుందాము. మరీ ఎక్కువగా వేసుకోకూడదండి, ఎందుకంటే మనకి ఇక్కడ కర్రీ ఎక్కువ లేదు కాబట్టి కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ ఒక చిన్న గ్లాసు దాంట్లో సగం వాటర్ అయితే వేసాను. ఇప్పుడు ఇదిగోండి ఇలా అంతా కలిపేసి ఈ కూర దగ్గరగా రానిస్తే అంతేనండి, గుమగుమలాడే చాలా రుచికరంగా ఉండే మెంతి కూర టమాటా రెడీ అయిపోతుంది. చూసారు కదా, చాలా సింపుల్ అండి. వంట రాని వాళ్ళైనా ఈజీగా చేసేయచ్చు. అలాగే పప్పు చారు కానీ చారు కానీ దీన్ని సైడ్ కాంబినేషన్ గా పెట్టుకుని అలాగే పెరుగు ఇవన్నీ ఉంటే అసలు కమ్మటి భోజనం అయితే రెడీ అయినట్లేనండి. చూసారు కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ముఖ్యంగా పిల్లలకి ఆకుకూరలు అలవాటు చేయండి. పెద్దలు కూడా చాలా మంది ఆకుకూరలు అంతగా తినరు, కానీ ఇప్పుడు ఆకుకూరలు అనేవి కంపల్సరీగా తినాలండి. ఎందుకంటే ఆ ప్రభావం చిన్నప్పుడు తెలీదు, పెద్ద అయిన తర్వాత తెలుస్తుందండి. ఆ సమస్యలన్నీ చాలా సమస్యలు వస్తాయి. ముఖ్యంగా రక్తహీనత, ఇమ్యూనిటీ తక్కువగా ఉండడం ఇవన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి ఆకుకూరలు పిల్లలు పెద్దలు అందరూ కూడా తినండి. ఇది పప్పులో నచ్చకపోతే కూరగా వండుకోవడం, ఇంకా రకరకాలుగా ట్రై చేసి ఆకుకూరలు అనేవి ఏదో విధంగా మన ఆహారంలో భాగమయ్యేలాగా చూసుకోవాలి. చూసారు కదా, కూర అయితే రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి చపాతీలోకి దేంట్లోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వంటల కోసం సుగుణ వంటలు ఫాలో అవ్వండి.